నమస్తే, నేను నవీన్. ఇవాల్టి క్రైమ్ స్టోరీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి మీర్పేట్ కేసుని పోలీసులు ఛేదించడం జరిగింది. ఇప్పటికే గురుమూర్తిని కూడా పోలీసులు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మొదటగా ఆ మహిళని మిస్సింగ్ కేసు అని చెప్పి కేసు నమోదు చేసిన తర్వాత హత్య కేసుగా కూడా పోలీసులు మార్చారు. అయితే గురుమూర్తిని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా తీసుకెళ్లారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేపట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులతో పాటు పోలీసులు అనేక కోణాల్లో గురుమూర్తిని కూడా విచారణ కూడా చేపట్టడం జరిగింది. నిస్సహాయస్థితిలో ఉన్న మహిళను, భార్యగా ఉన్నటువంటి మహిళను ఇంత క్రూరంగా హత్య చేశాడు. నాట్యం లాంటి కనబడుతుందా? ఏమన్నా ఈ నేరం ఇలా జరగలేదా అనిపిస్తుందా? ఇంత క్రూరంగా మనిషి బిహేవ్ చేస్తాడా? ఇట్లా ఉంటారా? ఇంత రేస్ ఆఫ్ రేర్ వేస్ లో ఒక వ్యక్తిని చంపుతారా? సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ మేము కలెక్ట్ చేస్తాం. అవి కోర్టు వారికి మేము సబ్మిట్ చేస్తాం. అంతేకాకుండా ఈ వ్యక్తి ఒక కొన్ని రోజులుగా ఇతను వాళ్ళ చేస్తున్నటువంటి ప్రవర్తన పైన కూడా మేము సర్టెన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిమ్ దట్ విల్ బి పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. నేరస్తుడు గురుమూర్తి యొక్క జీవిత భాగస్వామి, 30 సంవత్సరాల వయసు ఉంటుంది. వీళ్ళు జేపీ చెరువు అని చెప్పేసి ఉన్నటువంటి విలేజ్ లో ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి నేటివ్ ప్లేస్. ఇక్కడ వచ్చి పిల్లలగూడలో వాళ్ళు నివాసం ఉంటున్నారు ఇక్కడ. అయితే ఆ విచారణ చేపడుతున్నటువంటి సమయంలో మాత్రం గురుమూర్తి పోలీసులని పక్కతో పట్టించేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. తనకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి మొదటిగా చెప్పడము, దాంతో పాటు నేను చేయలేదని చెప్పి మళ్ళీ చెప్పడము, దాని తర్వాత చేశానని చెప్పిన తర్వాత అసలు ఏం జరిగిందనేది కూడా స్టోరీ పోలీసులకి గురుమూర్తి చెప్పలేదు. అయితే పోలీసులు వివిధ రకాలుగా ఇన్వెస్టిగేషన్ చేపడుతున్నటువంటి సమయంలో గురుమూర్తి ఈ కేసుని నేనే చేశాను, నేనే హత్య చేశానని చెప్పేసి ఒప్పుకున్నాడు. అయితే అసలు ఏం జరిగిందంటే ఈ నెల 15వ తారీఖున గురుమూర్తి తన భార్య భర్త ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగినటువంటి సందర్భంలో మాట పెరిగింది. గురుమూర్తి ఆవేశంతో తన భార్యను కూడా చంపేశారు. అయితే పోలీసులు చెప్తున్న కథనం ప్రకారం గురుమూర్తి మొదటగా తన భార్య కాళ్ళని కట్ చేశారు. దాని తర్వాత చేతులని నరికిన తర్వాత శరీర భాగాన్ని పూర్తి స్థాయిలో నరికేశాడు. అక్కడనే ఉన్నటువంటి వాటర్ హీటర్ అంటే బకెట్లో ఆ ముక్కల్ని వేసి దాదాపు 6-7 గంటల పాటు ఆ ముక్కల్ని ఉడికించిన తర్వాత అక్కడ ముక్కల్ని ఆ పెంక మీద అతను ఆ ముక్కల్ని కూడా వేడి చేసి ఎండబెట్టినట్టు కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కూడా తేలింది. కాదండి, ఇది ప్రీ ప్లాన్. పిల్లలు అక్కడ ఉండడము, వీళ్ళిద్దరు ఇక్కడ రావడము, వాళ్ళిద్దరైనా ఉండాలి, పిల్లలని తెచ్చుకోవాలి. పిల్లలు అక్కడే పెట్టాడు. ఎన్నికావేశం అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు. ఇది సో నార్మల్, బట్ ఇట్ రియల్లీ సో క్రూయల్. తెలిసిందంటే ఈ జరిగిన విషయాలన్నీ కూడా తర్వాత తీసుకెళ్లి నది అక్కడ చెరువులో ఎలా వేశాడు అన్నీ కూడా, ట్యాంక్ లో ఎలా వేశాడు అనే అన్ని కూడా మనకు ఈ రోజు వస్తువు వెళ్తున్నాడు కదా, మేము అతను ఎంక్వైరీ ఎగ్జామిన్ చేస్తున్నాం, మళ్ళీ పంపిస్తున్నాం, మళ్ళీ వస్తున్నాం. ప్రస్తుతానికి పోలీసులు అనేక కోణాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. అనేక నిజాలు కూడా గురుమూర్తి దగ్గర నుంచి రాబట్టడం జరిగింది. వీరిద్దరు కూడా ఒకే గ్రామానికి చెందినటువంటి వారు. వీరిద్దరూ బతుకుదెరువు కోసం హైదరాబాద్ కూడా రావడం జరిగింది. అయితే గురుమూర్తి రిటైర్డ్ ఆర్మీగా పనిచేయడం జరిగింది. రిటైర్డ్ ఆర్మీగా చేసిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయి ఇక్కడనే గురుమూర్తికి పనిచేయడం జరుగుతుంది. అయితే గురుమూర్తికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్లో మాత్రం పోలీసులే అవాక్కైనటువంటి ఆ విషయాలు కూడా చూస్తారు. అంటే పోలీసులకి ఏ విధంగా ఉంది, అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటిది, అక్కడ ఎటువంటి క్లూస్ దొరకలేదు. కేవలం ఫోరెన్సిక్ సంబంధించినటువంటి టీం చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంటికలు అంటే ఆ పిల్లల ఎంటికలతో పాటు ఆ భార్య ఎంటికల్ని కూడా సేకరించిన తర్వాత డిఎన్ శాంపుల్ కూడా తీసుకున్న తర్వాతనే పోలీసులు పూర్తి స్థాయిలో గుర్తించిన తర్వాతనే పోలీసులు గురుమూర్తిని కూడా అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అనేక కోణాలు కూడా విచారణ కూడా చేపట్టారు. అయితే ఇందులో విస్తుపోయే నిజాలు కూడా గురుమూర్తి బయట కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ బాడీకి సంబంధించినటువంటి పార్ట్లు ఎక్కడ ఉన్నాయి అంటే ఆ బాడీని పూర్తి స్థాయిలో ఉడికించి ఎండబెట్టి పొడి చేసి సమీపంలో ఉన్నటువంటి ఆ చెరువులో కూడా గురుమూర్తి పడేయడం జరిగింది. కానీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సమయంలో మాత్రం ఆ బాడీ పార్ట్స్ అన్నీ కూడా అక్కడ పక్కన ఉన్నటువంటి ఆ డస్ట్బిన్ దగ్గర పడేశానని చెప్పేసి మొదటగా చెప్పాడు. కానీ అక్కడ పోలీసు రీకన్స్ట్రక్షన్ చేసినటువంటి సమయంలో అక్కడ ఎక్కడ కూడా ఆ పార్ట్స్ అనేది కనిపించలేదు. కానీ దాని తర్వాత మళ్ళీ గురుమూర్తిని ఇన్వెస్టిగేషన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ వారు తీసుకుపోవచ్చు అని చెప్పేసి మొదటిగా పోలీసులు కూడా చెప్పారు. కానీ అక్కడ ఎక్కడ చూసినా జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఆ పార్ట్స్ అనేది గుర్తించలేదు. ఒకవేళ
వాసన వస్తుంది కాబట్టి ఖచ్చితంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా గుర్తించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ దాని తర్వాత గురుమూర్తిని అనేక కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సమయంలో మాత్రం గురుమూర్తి ఆ బాడీకి సంబంధించినటువంటి పార్ట్స్ అక్కడ ఉన్నటువంటి బూడిదని అక్కడనే సమీపంలో ఉన్నటువంటి చెరువులో కూడా కలిపేశానని చెప్పేసి గురుమూర్తి కూడా చెప్పడం జరిగింది. అతను పుట్టిన తర్వాత ఇంట్లో డిఫరెంట్ ప్లేసెస్ ఆమెను ఏం చేయాలి, ఎట్లా కట్ చేయాలని తీసుకెళ్ళాడు. ఎక్కడ కూడా తీసుకెళ్ళిపోయి చెరువులోనే చేశాడు. 16 నాడు జరిగింది. 3 ఫ్లోర్స్ ఉన్న చిన్న హౌస్ అది. మధ్య ఇంట్లో ఇతను రెంట్కుంటాడు, ఓనర్స్ లేరు. తర్వాత ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ డే కూడా స్మెల్ చాలా వచ్చింది. పక్కన ఉన్న వాళ్ళకి కూడా స్మెల్ వచ్చింది. కానీ ఆ రోజు ఎవరు ఆ ఇంట్లో ఎవరు లేరు. చిన్న ఉన్న వాళ్ళు కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ లో అట్లా ఉన్నారు. సో ఈ జరిగేది ఈ గొడవ అనేది బయటకు తెలిసిన ఆస్కారం లేదు. గురుమూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన తర్వాత విచారణ చేపట్టినటువంటి సందర్భాల్లో ఈ నిజాలన్నీ కూడా బయటకు వచ్చాయి. గురుమూర్తిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టిన తర్వాత గురుమూర్తిని రిమాండ్కు కూడా తరలించడం జరిగింది.